రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతారని ప్రజా చైతన్య పార్టీ వ్యవస్థాపాధ్యక్షులు బోలెద్దు శంకర్ తెలిపారు. సామాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ప్రజలు కనీస సౌకర్యాలు లేక అలమటిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల కోసమే పనిచేస్తామని చెబుతున్న ఆయా పార్టీలు నాయకులు కోట్లు గడిస్తున్నా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। నా పేరు బొల్లెద్దు శంకర్. 2024 ఆగస్టు 18 పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. ప్రియమైన మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజల స్వరాన్ని వినిపించే ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజా బాంధవులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక కొత్త చరిత్ర రాయబోతున్నాం. ఇది కేవలం మరో రాజకీయ పార్టీ ప్రారంభం కాదు. ఇది ప్రజల ఆవిర్భావం, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, ప్రజల హక్కుల పునర్జన్మ. ఈ కొత్త పార్టీ పేరు ప్రజా చైతన్యం పార్టీ. ఇది ఓ ఉద్యమం, ఇది ఓ మార్పు పిలుపు, ఇది ఓ ప్రజాశక్తికే రేకెత్తింపు. పాత రాజకీయాల చీకటిని తొలగించడానికి, పాలనను ప్రజల చేతుల్లోకి తీసుకురావడానికి, వెనుకబడ్డ వారి గొంతుకను వినిపించడానికి ఏర్పడ్డ పార్టీ మన ప్రజా చైతన్యం పార్టీ. మా ఆశయాలు ప్రజాపాలన, ప్రజల అభిప్రాయం ఆధారంగా పాలన, ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండాలి, రాజధానుల్లో కాదు. సమానత్వం, సామాజిక న్యాయం, కులం, వర్గం, ప్రాంతం తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు. అభివృద్ధి, ప్రతి గ్రామం ఒక పాలనా కేంద్రంగా మారాలి. గ్రామ స్వరాజ్యం వాస్తవం కావాలి. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, ఈ మూడింటిపై మా ప్రధాన దృష్టి ఉంటుంది. పారదర్శకత, అవినీతి అంతం చేయడం, సమర్థ పాలన కల్పించడం మా బాధ్యత, మా పిలుపు. ఈ పార్టీ ఎవరిది కాదు, ఇది మన అందరి పార్టీ. ప్రతి పౌరుడు ఇందులో భాగ్యస్వామిగా ఉండాలి. ఉద్యమంగా, మార్పులో మార్గదర్శిగా ఈ పార్టీ పయనిస్తుంది. చేస్తాం చేస్తామని ఆ ప్రజా చైతన్య పార్టీ తరఫు నుంచి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది. చేస్తాం.